మీ క్షమాపణలు మాకొద్దు, చర్యలకు సిద్ధంగా ఉండండి. ఇది కోర్టు ధిక్కరణ కేసులో రామ్దేవ్ బాబా బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం. పతంజలి సంస్థతో కుమ్మక్కయ్యారంటూ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అధికారులపై ధ్వజం. ఇది వార్త. ఒక వారం 10 రోజుల నుంచి పతంజలి సంస్థ, రామ్దేవ్ బాబా, బాలకృష్ణ వీళ్ళపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మరి సుప్రీంకోర్టు ఇంత తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటి? రామ్దేవ్ బాబా చేసింది ఏమిటి? వాస్తవానికి 2004 లోక్సభ ఎన్నికలకు ముందు అన్నా హజారేతో కలిసి, ఆనాడు అరవింద్ కేజ్రీవాల్తో కలిసి, కిరణ్ బేడితో కలిసి అవినీతి వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న వాళ్ళలో రామ్దేవ్ బాబా ఒకరు. అప్పటికి బాలకృష్ణ గురించి అంతగా తెలియదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు బాలకృష్ణ ఎవరు ఏమిటి అనే విషయాలు, ఆ తర్వాత చాలా 2016-17 నాటికి ఈయన బాలకృష్ణ గురించి తెలిసింది. ఆయన CEO అని పతంజలి సంస్థలకు. మరి రామ్దేవ్ బాబా పైన ఈ మధ్య మోడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల పాటు ఆయన కనబడలేదు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ తెరపైకి వచ్చి పేరు వినబడుతూ ఉన్నది. ఏమిటి కారణం? సుప్రీంకోర్టు అంత ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేసిందంటే, కరోనా సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, వారు విడుదల చేసిన ప్రకటనలు. ఏం చేశారు వాళ్ళు? 2020 సంవత్సరంలో కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అవుతున్నప్పుడు అలోపతి లేదా శాస్త్రీయ వైద్యము సరైంది కాదని, ఆయుర్వేదమే మహాద్భుతమైందని, కరోనిల్ అనే ఒక మందును, దాంతోపాటు మరో మందును తీసుకొచ్చిన ఆయన, అది బీపీకి, మధుమేహానికి, థైరాయిడ్ వంటి రోగాలను తమ మందు న్యాయం చేస్తుందని, ఈ ఇంగ్లీష్ వైద్యం శాస్త్రీయ వైద్యం సరైంది కాదు అని వారు చెప్పడం. చెప్తే దీనిపైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడు. ఈయన శాస్త్రీయ వైద్యం పైన ఆ వైద్యాన్ని తప్పుపడే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి వీరిపైనే చర్యలు తీసుకోవాలని, ఆధునిక వైద్యాన్ని కించపరిచేలా మాట్లాడుతుందని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే, కోర్టు రామ్దేవ్ బాబాకు, ఆ పతంజలి సంస్థల నిర్వాహకుడు బాలకృష్ణకు నోటీసులు ఇచ్చింది. వారు అఫిడవిట్ దాఖలు చేస్తూ వారు చెప్పిన మాట ఏమిటంటే, మేము ఇంకోసారి ఇట్లా చేయమన్నారు. అయినా మళ్ళీ పదే అట్లాగే చేయడం. ఇట్లా పదే తాము సుప్రీంకోర్టుకు మీరు చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇట్లా ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారని చెప్పి కోర్టు ధిక్కరణగా సుప్రీంకోర్టు భావించి మీరు కోర్టు ముందుకు రావాలని చెప్పింది. వీళ్ళేం చేశారు? కోర్టు ముందుకు వస్తామన్నారు. వస్తూ వాళ్ళు చేసిన మరొకటి ఏమిటంటే, ఆధునిక వైద్యాన్ని తాము విమర్శించలేదు అనే మాటను చెప్తూ ఒక అఫిడవిట్ వేస్తూ, ఆ అఫిడవిట్ను వారు మీడియాకి విడుదల చేసిండ్రు. కోర్టు అన్నది, మీరు అఫిడవిట్ మాకివ్వమని చెప్తే మీరు మీడియాకి ఇచ్చుకొని ప్రచారం చేసుకొని మా దగ్గరికి వస్తారా అని మరింత ఆగ్రహం వచ్చింది సుప్రీంకోర్టుకు. వాళ్ళు ఏమన్నారు? వీరు చెప్పిన వాటిల్లో, అఫిడవిట్ దాఖలు చేసిన వాటిలో మీరు చెప్పిన మాట, డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ 1954 ఈ చట్టం పాతది. తాము ఈ ఆయుర్వేదాన్ని శాస్త్రీయత రుజువు కాని సందర్భంలో 1954లో వచ్చిన చట్టము, ఆ చట్ట ప్రకారము మేము మాట్లాడిన మాటలు అవి సరైనవే లేదా తప్పు కాదు అని ఒక ఆర్గ్యుమెంట్ను వారు బిల్డప్ చేశారు. ఇది కూడా కోర్టు ఆగ్రహానికి కారణమైంది. మీరు కోర్టు పిలిచినప్పుడు రాకుండగా ఆధునిక వైద్యాన్ని కించపరచడమే కాకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ మీరెందుకు మాట వినడం లేదు అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరి తరఫున వాదిస్తున్న న్యాయవాది వారు కోర్టుకు ఏదో వీరి గురించి చెప్పే ప్రయత్నం చేస్తే కూడా సుప్రీంకోర్టు జస్టిస్ హిమా కోహ్లీ తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అంటే వీరిద్దరూ కావాలనే ఇట్లా చేస్తున్నారు అన్నారు. ముకుల్ రోహిత్గి సీనియర్ అడ్వకేటు ఈ వీరి తరఫున ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. మనుషులున్న వారు సహజంగా తప్పులు చేస్తారు కదా, ఎందుకు ఇట్లా చేయడం అనేది. అంటే దానికి వారు చెప్పిన మాట, ధర్మాసనం జోక్యం చేసి చెప్పిన మాట ఏమిటంటే, తప్పులు చేస్తారు మనుషులు, తప్పులు చేసిన వాళ్ళు బాధపడవలసిందే అని జస్టిస్ హిమా కోహ్లీ అనడం. అంటే ఇక్కడ వారు కావాలనే బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు అని చెప్పడం. ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ కూడా ఇందులో కుమ్మక్కైందని ఒక బలమైన కఠినమైన వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. అధికారుల నీతికి సంబంధించి ఇట్లాంటి విషయాలు ప్రస్తావన వచ్చినప్పుడు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. మరి ఈ విషయంలో
రామ్దేవ్ బాబా బాలకృష్ణల విషయంలో సుప్రీంకోర్టు ఏ చర్యలు తీసుకోబోతున్నది, ఏం జరగబోతున్నదో చూడాలి. నిన్న రామ్దేవ్ బాబా సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు వారి వ్యవహార శైలి, వారి మాటలు, వీటన్నింటిపైన విచారణ సందర్భంగా కోర్టు వారిద్దరిపైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బహుశా ఆధునిక సమాజంలో ఆధునిక వైద్యం విస్తరిస్తున్న ఈ క్రమంలో మనం ఎవరెవరి భావాలు వారుకుంటే ఉండవచ్చునేమో, కానీ ఆధునిక వైద్యాన్ని తగ్గించేలా, కించపరిచేలా మాట్లాడొద్దని కోర్టు చెప్పినా సరే వినకపోవడము ఇత్యాది విషయాల కోర్టు ఆగ్రహానికి కారణం అయినట్లు అర్థమవుతున్నది. తదుపరి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.